గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భార్యని అతి దారుణంగా భర్త హత్య చేశాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ ఇంటి వద్దనైతే ఉన్నాం. మేనకోడలు పుట్టినరోజు సందర్భంగా భర్త ఇంటికి రావడం జరిగింది. అదే కాకుండా సెలబ్రేషన్ టైంలో కూడా భర్త వెనుక నుంచి కత్తితో పొడిచి హతమార్చారని కూడా తెలుస్తుంది. ఒక ఇంట్లో అద్దెకున్న సమ్మక్క అనే మహిళని అతి దారుణంగా హత్యమార్చారు. సూర్యాపేటలో భర్త నివసిస్తూ ఉంటారు. భార్యాభర్తలు కూడా తరచూ గొడవ పడేవాళ్ళు. అందుకే డిఫరెంట్గా ఉంటున్నారు. అలాగా ఉంటున్నప్పటికీ కూడా మేనకోడలు పుట్టిన రోజు సందర్భంగా కూడా సూర్యాపేట నుంచి రావడం జరిగింది. ఇదే క్రమంలో పెద్దల సమక్షంలో కూడా గతంలో విడాకులు తీసుకొని అలాగుందామంటూ కూడా చెప్పినప్పటికీ అతను వినకపోవడం, అదే కాకుండా నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు, నాకే విడాకులు ఇస్తావా అంటూ కూడా ఆ మహిళ పైన అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ టార్చర్ పెట్టేవాడంటూ కూడా ఆ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులకి అనేక సార్లు చెప్పింది. నేను నా భర్తతో ఉండలేకపోతున్నాను, ఎప్పుడు ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండాల్సి వస్తుంది, నన్ను కొడుతున్నాడు అంటూ కూడా ఆ మహిళ చెప్పింది. పెద్దల సమక్షాన కూడా విడాకులు తీసుకుందామని కూడా ఖాయం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా భర్త విడాకులు ఇవ్వకపోవడము, నాకు దక్కంది ఇంకెవరికి దక్కద్దు అంటూ కూడా మహిళ మీద అనుమానం వ్యక్తం చేయడం. ఇదే ఇంట్లో ఆ ఘటన ఆ థర్డ్ ఫ్లోర్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ మనకు కనిపిస్తూ ఉందో ఆ ఫ్లోర్లో అయితే ప్రస్తుతం హత్య జరిగింది. ఇక్కడనే వాళ్ళు కేక్ కట్ చేస్తున్నారు. భార్య కూడా భర్తని అంటే మేనకోడలు బర్త్డే ఉంది అన్న ఒక సందర్భంలో కూడా భర్త సూర్యాపేట నుంచి రావడం జరిగింది. ఈ క్రమంలోనే పార్టీ అంతా బర్త్డే పార్టీ జరుగుతుంది. అక్కడనే దాదాపు 10 మందికి పైన కూడా ఆ బర్త్డే పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, కేక్ కట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్న వాతావరణంలో ఆ మహిళ వీడియో తీస్తుంది. మేనకోడలు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తుంటే ఆ మహిళ వీడియో తీస్తుండగా వెనక నుంచి వచ్చి పొడిచి అతి దారుణంగా హతమార్చారు. వెంటనే పోలీసులకి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ క్రమంలోనే భర్త పారిపోయాడు. భార్యని పొడిచి మరి కూడా భర్త పారిపోయాడని తెలుస్తుంది. పోలీసులు కూడా అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి సూర్యాపేట నుంచి వచ్చి మరి భార్యని వెనక నుంచి కత్తితో పొడిచి మరి హతమార్చారు. అంటే ఇటీవల కాలంలో తరచూ భార్యని భర్త చంపడం, లేదంటే భర్త భార్యని చంపడం, ఇటువంటివి తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే మ్యారేజ్ అనే ఒక బంధం పైన కూడా నమ్మకం పోతుందంటూ కూడా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడనే ఆ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి స్థానికంగా వాళ్ళతో మాట్లాడదాం. అవ్వ, ఇట్లాంటి ఘటనలు ఎలా చూడాలంటే భార్యలను భర్తలు చంపేసుకోవడం, భర్తలు భార్యలను చంపేసుకోవడం, మీ ఇంటి ముందే భర్త భార్యను అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిండు, ఎట్లా చూడాలి ఘటన? ఎట్లా చూస్తారు, శిక్షించాలి. భార్యలు అంటే భర్త భార్య పాపానికే భార్య, ఆడికెళ్ళి తోడబుట్టిన చెల్లి, ఆ చంపుడు దారుణం. ఆడు చేసుకొని భార్యను చంపుడు అంటే అన్నీ శిక్షించాలి, ఉంచొద్దు. ఇంకొకడు కూడా నేర్చుకుంటాడు. ఆడంటే అంత సులభమా? ఆమె కూడా మనిషికే పుట్టింది, ఈడు కూడా మనిషికే పుట్టిండు. ఒక ఇంటి పాప మన ఇంటికి వచ్చినప్పుడు ఒక చెల్లెను అక్క లెక్క చూసుకోవాలి. అంటే భయం అవుతుంటుందా ఇట్లా మీ ఇంటి పక్కనే ఇట్లాంటి హత్యలు జరుగుతున్నప్పుడు? భయం ఇప్పటి వరకు మా ఇంట్లో ఇట్లా జరగలే. ఇదే ఫస్ట్ టైం ఆడు వచ్చి మా ఇంట్లో చంపిపోవుడు. వాళ్ళు కష్టం చేసుకొని బతికటోళ్ళను మా ఇంట్లో వచ్చి కిరాయికున్నారు. ఉంది భార్యను భర్త చంపిండు అంటే ఇది దారుణము. ఎక్కడ కూడా జరగలే. భర్తను భార్య చంపుతుంది, కానీ భార్యను చంపిండు అంటే వాడిని శిక్షించాలి, ఉంచొద్దు. ఎప్పుడైనా ఇటువంటివి తరచు ఈ మీ పరిసర ప్రాంతంలో ఇటువంటివి ఏమైనా జరగలేదమ్మా, ఇప్పటి వరకు జరగలే. ఆ మహిళ పేరేంటి చనిపోయిన? నాకు తెలియదు మేడం. కొత్తోలు, సూర్యాపేట నుంచి. సూర్యాపేట. ఆమె ఎట్లుంటుండే? అందరితో బాగానే ఉంటుండేనా? తెలియదు, ఇక వీళ్ళకెరక. ఇక్కడనే ఉంటున్నారా లేకపోతే ఏంటి? మేనకోడలు పుట్టినరోజు సందర్భంగా వచ్చారు మేడం. సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళు ఇక్కడనే నివసిస్తారా? సూర్యాపేట నుంచి వచ్చిన ఇద్దరు కూడా సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నివసించదు. మేనకోడలు వాళ్ళ ఇంటికి వచ్చి బర్త్డే కానీ వచ్చింది. ఓకే ఓకే, అక్కడ చంపినారు. ఇద్దరు కూడా సూర్యాపేటలోనే ఉంటారు.
రైట్. అంటే ఇద్దరు కూడా సూర్యాపేటలోనే ఉంటారు. మేనకోడలు పుట్టినరోజు సందర్భంగా ఉంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్కి ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎప్పుడు తరచూ భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడేవాళ్ళు. విడాకులు కూడా తీసుకుందామని అనుకున్నారు. భార్య మీద ఉన్న అనుమానంతోనే భర్త చంపాడని తెలుస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కూడా అందరినీ కలిచివేస్తున్న సిచ్యువేషన్. ఇటీవల కాలంలో భార్యని భర్త చంపడం, భర్తని భార్య చంపడం ఇది ఒక నయా ట్రెండ్గా మారిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అందరినీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అసలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా వెన్నుల్లో వణుకు పుడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.